జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి ప్రజా మేనిఫెస్టో చూడడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే రైతే వెన్నుముగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతును ఆదుకునేటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాల్లో చక్కగా చేసి మళ్ళీ వారికి అండగా దండగా ఉండడం కోసం రైతు భరోసా 16,000 చేయడమే కాకుండా ఎవరైతే కాపు నేస్తం గతంలో కాపులకి ఏ రకంగా అయితే మరి ఆర్థిక సాయం అందించారో అదే రకంగా 45 సంవత్సరాల వయసు దాటినటువంటి మహిళలందరికీ మళ్ళీ కాపు నేస్తం అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేయూత ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఉన్నారో సోదరీమణులు వారికి కూడా 18,750 రూపాయలు మళ్ళీ కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా 4 దఫాలుగా వారికి ఆ డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ వారికి ఆర్థికంగా వారిని బలోపేతం చేసేటువంటి కార్యక్రమం. ఇట్లా అన్ని వర్గాల యొక్క ప్రజలకి కూడా ఏదైతే ఉన్నటువంటి మరి టిప్పర్ డ్రైవర్లు కానీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక భరోసాని ఇస్తూ వారికి 10 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఇవ్వడమే కాకుండా కళ్యాణ వస్తు కార్యక్రమం కానీ లేదా ఏదైతే గతంలో అమలు చేసినటువంటి ఇళ్ల స్థలాలు ముఖ్యంగా ఒక పేదవాడు ఏదైతే తన జీవిత కాలంలో ఒక రోజైనా తన సొంత ఇంట్లో నివాసం ఉండాలని కోరిక కంటాడో దాన్ని నిజం చేస్తూ గతంలో 17,658 ఇళ్ల స్థలాలు ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో ఇచ్చిన ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు ఒక సైట్ వచ్చి 8 నుంచి 10 లక్షలు విలువ చేసేటువంటి ఇళ్ల స్థలాలు మళ్ళీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని మీద యావత్ రాష్ట్రం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రతి వారికి ఒక నీడ ఉండాలి ఒక అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. అలాగే 25 లక్షల రూపాయల వైద్యం మరి జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఒక్కరు వైద్యం మా బాధ్యత అనే విధంగా ఈరోజు సొంత బిడ్డలు పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకుగా మరి వైద్యం అందించేటువంటి కార్యక్రమం కానీ లేదా 25 లక్షల వరకు ఉచితంగా మరి వారందరికీ కూడా వైద్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న హామీలను ప్రజలు ఎవరో నమ్మట్లేదు. ఎంచేతంటే గతంలో వారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా వారు ఏమి చెప్పినా ఇవాళ ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఎంచేతంటే గత మేనిఫెస్టో కనీసం ఉన్నటువంటి ఆన్లైన్ నుంచి కూడా తీసేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందుతుంది. ఇవాళ చేయగలిగిందే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనతోనే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మీ మేనిఫెస్టోని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తారు. చేయగలిగిందే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చేయలేనిది చెప్పడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వారి మేనిఫెస్టో మీద వారికి నమ్మకం లేక వారి పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేకే ఇవాళ వారి మిత్రపక్షమైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కూడా చెప్పలేకపోతున్నాడు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని వారు చెప్తున్నారు. మా వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని వారు చెప్తున్నారు. మరి ఇక మీ అవసరం ప్రజలకి ఏముందని మేము అడుగుతున్నాం. కాబట్టి వారి మేనిఫెస్టో మీద వారి నాయకులకే నమ్మకం లేదు. ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు. కాబట్టే మరి ఇటువంటి తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం వారు చేస్తే ప్రజా మేనిఫెస్టో ఒకవైపు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా గతంలో చేస్తున్న అన్ని మంచి కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా చేనేత కార్మికులు కానీ చేయూత ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతు భరోసా కానీ కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని వర్గాల యొక్క ప్రజలకి కూడా ఆమోదయోగ్యమైనటువంటి మరి మేనిఫెస్టోని ప్రకటించి దాన్ని 100% ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఇంతకు ముందు 99.6% జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. నేను అడుగుతున్న ఈ ప్రతిపక్ష నాయకుల్ని మీరు ఏదైతే మీరు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోని మీరు ఏ పార్టీకి అమలు చేశారో మీరు ఆ పర్సంటేజ్ చెప్పాలని కోరుతున్నాం. మీ మేనిఫెస్టో బయట పెట్టాలని గత మేనిఫెస్టో బయట పెట్టారండి. ఈ మేనిఫెస్టోని మీరు బయట పెట్టి రెండు కూడా పక్కన పెడితే ఒక్కటి కూడా గతంలో మీరు ఇచ్చిన 600 హామీలు ఇచ్చాడు బూటకపు హామీలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మేనిఫెస్టో ద్వారా బుద్ధి చెప్పబోతున్నారు. అలాగే అందరికీ అందుబాటులో అందరి యొక్క పెద్దలు మరి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇవ్వగలిగిందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 3,500 రూపాయలు వాలంటీర్ల ద్వారా వారందరికీ అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా అమలు చేయరు కనుక వారు ఎన్నన్నా చెప్తారు. కానీ అమలు చేసేటువంటి నాయకుడు ఏం చెప్తున్నాడో ఇవాళ ప్రజలు కూడా చూస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ఏ హామీ మీద కూడా ప్రజలకు నమ్మకం లేక వాళ్ళ పరిస్థితిని చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు చేయలేదు మేము కాబట్టి ఈసారి షూరిటీ ఇస్తాం గ్యారంటీ ఇస్తామని. షూరిటీ ఇచ్చినా గ్యారంటీ ఇచ్చినా అసలు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడే ఒక మోసకారు అనేటువంటిది ఇవాళ ప్రజల్లో ఉన్న నానుడి. అందుచేతే వారి పార్టీల్లో వారి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కీమ్స్ తీసేస్తామని కానీ అమ్మఒడి తీసేస్తామని కానీ చేయూత తీసేస్తామని కానీ ఎక్కడ చెప్పలేని పరిస్థితి వారికి దాపరిచింది. 4 సంవత్సరాల అధికారులు ఉన్న
నేను చేసిన స్కీమ్ నేను చేసిన మంచి మీ ఇంట్లో జరిగితేనే ఓటేయండి అనే మాట దమ్ముగా జగన్మోహన్ గారు చెప్తున్నాడు. 14 సంవత్సరాలు చేసినా నేను ఈ మంచి చేశాను, గతంలో అలా పాలన అందిస్తాను, జన్మ కమిటీలతో పాలన అందిస్తానని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి కేవలం ఈ పార్టీని ఏదో మసిపూసి మారేడుగా చేయాలి, లేదా వీరి మీద చెడ్డ వేయాలనే ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. అందుచేతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మోడీ గారు చెప్పరు. ముగ్గురు కలిపి ఏం చెప్తారో వారికి అర్థం కాదు. ఆఖరి మేము వాళ్ళని డైరెక్ట్గా క్వశ్చన్ చేసేటువంటిది మీరు డైరెక్ట్గా చెప్పండి. మీరు ఈ యొక్క హామీలు ఇవన్నీ తీసేస్తారా మీరు అధికారంలోకి వస్తే? ప్రజలకు బహిర్గతంగా చెప్పాలని మేము కోరుతున్నాం. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, స్కీములు బాగున్నాయి అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ప్రజలు కోరతారు? మళ్ళీ ప్రజలు జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి మళ్ళీ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి కొనసాగించేటువంటి అన్ని కార్యక్రమాలు కొనసాగించేటువంటి విధానాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కూడా మళ్ళీ ప్రజలు కృతజ్ఞత తెలియజేసి వారికి మళ్ళీ పట్టం కట్టే కార్యక్రమం